తృప్తిపరిచే మనుషులు తృప్తి కడప జిల్లాలో రవీంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ జరిగితే దానికి స్పెషల్ ఇన్వైట్గా రామచంద్రారెడ్డి రావడము, ఆయనంగా సిగ్గు లేకుండా తెలుగుదేశం కార్యకర్తలను మేము అధికారంలోకి వస్తే జైలుకు పంపిస్తామంటున్నాడు. ఈయనంగా అధికారంలోకి వస్తాడని చెప్పి అనుకుంటున్నాడా? మొన్న 13 సీట్లకు తగ్గిస్తే ఇంకా బుద్ధి లేకుండా మేము అధికారం వస్తే తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెడతాము. తెలుగుదేశం కార్యకర్తలు అనుకుంటే ఈ దినం మీ స్థితిని 11 సీట్లకు దించేస్తాం. కాబట్టి రామచంద్రారెడ్డి గారు, మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఇంకా మీకు ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా సిగ్గు రాకపోతే మేమనుకోవాలో మాకు అర్థమైనా ఉంది. మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోమని చెప్పి కూడా మేము కోరుతున్నాం. ఈరోజు రామచంద్రారెడ్డి గారు, రవీంద్రారెడ్డి గారు అటవీ భూములన్నీ కూడా దోచుకున్నారు. అటవీ భూములు దోచుకోవడమే కాదు, అటవీ మినిస్టర్గా రామచంద్రారెడ్డి గారు ఉంటూ అటవీ భూములను పోనించి ఆయనే భూములు దోచుకుని రోడ్లు వేసుకుని ఈ దినం ఎంజాయ్ చేస్తూ మళ్ళీ నేను నిరూపించండి పవన్ కళ్యాణ్ మాట ఇచ్చేదానికి నీకు లేదు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు మాట కూడా నువ్వు మాట్లాడకూడదు. ఎందుకంటే మా వాడు నిజాయితీ పరుడు. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలా అనే ఒక మంచి పట్టుదలతో ఈ ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఇద్దరు కూడా నీ భరతం పడతారు. నువ్వు భూములు ఎన్ని దోచుకున్నావు, ఎన్ని కాంట్రాక్ట్లో పనులు చేయకుండా బిల్డ్ చేసుకున్నావు, ఏది కూడా వదలరు. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడవలసిందిగా పెద్దరెడ్డి గారిని కోరుతున్నాం. ఈ దినం వైసీపీ కథ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయేది గ్యారంటీ, నువ్వు కూడా జైలుకు పోయేది గ్యారంటీ. కాబట్టి మీ ఇద్దరు జైలుకు పోయేవాళ్ళు మీరేదో అధికారంలో సార్ ఏదో కలలు కంటున్నారు. మీరు అధికారంలోకి ఇంకా 50 ఏళ్ళు కూడా రాలేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ 3 ఎన్డీఏ కూటమి మాత్రమే అధికారంలోకి వస్తుంది. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఈ రాష్ట్రాన్ని బస్సు పట్టించి, ఈ రాష్ట్రాన్ని మైనింగ్లో దోచుకుని, ఈ రాష్ట్రాన్ని ఫారెస్ట్లో దోచుకుని, ఈ రాష్ట్రాన్ని పంచాయతీరాజ్లో దోచుకున్న రామచంద్రారెడ్డి గారు, నువ్వు కూడా మాట్లాడితే తెలుగుదేశం ప్రజలు, తెలుగుదేశం నాయకులు ఇప్పటికే మీకు బుద్ధి చెప్పారు. మరలా బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయి. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి దిగిపోయినావో నీకు తెలుసు. 3000కు వచ్చావు. నువ్వు 70,000 60,000 గెలిచినవి ఈ దినం 3000కు వచ్చావు. ఈసారి నువ్వు 30,000తో మైనస్తో ఓడిపోతావు. నువ్వు కూడా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడడం చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిందిగా మేము కోరుతున్నాం. కాబట్టి ఎవరైతే రామచంద్రారెడ్డి గారు ఈ దినం చెప్పాడో తెలుగుదేశం కార్యకర్తలు లోపలిస్తాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ఇవన్నీ కూడా ఊహించుకుంటున్నారు. కళల్లో మీరు నిద్రపోతారు, కళల్లో మీరు ఊరేగిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మా ముఖ్యమంత్రి గారు, నువ్వు కూడా ఎమ్మెల్యే కావు. మీ కుమారుని ఎమ్మెల్యేగా రాజమండ్రిలో 3 మాటలు గెలిపించారు. ఒక సామాజిక వర్గానికి ఉండే ఎమ్మెల్యే సీట్లు మీరు తీసుకొని మీరు గెలిపించారు. ఆ సామాజిక వర్గం ఉందా మీకు చెడ్డే? ఈ దినం జిల్లాలో, కడప జిల్లాలో అయితేనేమి, చిత్తూరు జిల్లాలో ఇప్పటికే బుద్ధి చెప్పారు. కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడకుండా ఏదైనా అధికార పార్టీకి సహకరించి అభివృద్ధి పనుల్లో మీరు కూడా పాల్పంచుకోవాలా. అంతేగాని మీరు మా నాయకుని మాట్లాడే అర్హత మీకు లేదు. చంద్రబాబు నాయుడు నీతికి నిజాయితీకి మారిపోయారు. ఈ దినం ఇంత కష్టాల్లో కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ సహకారం తీసుకుని ఇదిన పోలవరం అయితేనేమి, అదేవిధంగా అమరావతి అయితేనేమి, ఈ రాష్ట్రాన్ని బాగుపరిచి ఇండస్ట్రీస్ వస్తున్నాయంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కృషి అనే దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. గతంలో మీరు కానీ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఈ జిల్లాకు
ఒక ఇండస్ట్రీ తెచ్చారా? ఈ రాష్ట్రానికి ఒక ఇండస్ట్రీ తెచ్చారా? ఆయనేమో కొండలు దోచుకుంటా అంటే నువ్వేమో భూములు దోచుకుంటా అంటే నువ్వు ఫారెస్ట్ మినిస్టర్గా ఉండి కాపాడాల్సింది పోయి ఈ విధంగా చేసుకున్నావు. కాబట్టి మీకు ప్రజలు బుద్ధి చెప్పారు ఇప్పటికే. ఇంకా మీరు ఆలోచనలు కూడా వినిపెట్టుకోండి. మేము మళ్ళా వస్తామనేది కళ్ళలో కూడా కనొద్దండి. ఎందుకంటే కళ్ళలో కనడానికి కూడా మీకు యోగ్యత లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ తెలియజేస్తూ జాగ్రత్త రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా కడప జిల్లా వైఎస్ఆర్పి అధ్యక్షుడు రవీంద్రారెడ్డి గారు, మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండి మీరు చేసిన అవినీతిని తప్పకుండా బయటికి తీస్తాము. మీరు ఎక్కడెక్కడ భూములు తీసుకున్నారు, ఎక్కడెక్కడ అడవి భూములు తీసుకున్నారు, అన్నీ కూడా అటవీ సంపదలన్నీ కూడా కాపాడడానికి మా పవన్ కళ్యాణ్ గారు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫారెస్ట్ మినిస్టర్ ఇచ్చారు. ఆయనతో చెలగాటం వాడాల్సిన అవసరం లే. ఆయన నిజాయితీ పరుడు. ఆయన తప్పకుండా నువ్వు తీసుకున్న భూములు, రోడ్లు అన్నీ కూడా ప్రభుత్వ అటవీ శాఖలో కలిపే దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు, కలుపుకుంటాము. నీకు ఈ దినంలో అంటున్నాం మేము ఎక్కడా చేయలేదు. చేయకపోతే నీకు ఎందుకు అంత ఇది పెడుతున్నారు? మీరు చేశారు కాబట్టి మీరు ఆ విధంగా మాట్లాడుతున్నారు, భూములు దోచుకున్నారు. కాబట్టి తప్పకుండా ఆ భూములను కూడా ప్రభుత్వం తీసుకుంటుంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే అది కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి. ఏదైనా ఒక సెంటు తీసుకోవాలన్నా కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ రావాలి. ఈ దినం ఎన్నో రోడ్లు చెప్పినా, ఇండస్ట్రీ చెప్పినా, అటువంటి నువ్వు మినిస్టర్గా ఉంటే నువ్వే దోచుకొని మళ్ళీ ఇప్పుడు ఏదో ఏమి తెలియని నగనాథ్ మాదిరి మాట్లాడుతా అంటే ఎవరు కూడా దాన్ని హర్షించరు. తప్పకుండా మీకు బుద్ధి చెప్పే రోజు వస్తాయి. మీరు నువ్వు జగన్మోహన్ ఇద్దరు కూడా జైలు పోతారు అనే దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. తప్పకుండా మీ ఇద్దరిని జైలుకు పంపిస్తారు. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి. ఎందుకంటే మీరు ఎన్నో తప్పులు చేశారు. మీరు ప్రతి దాంట్లో దోచుకున్నారు. ఇదినా ₹1 బడ్జెట్ లేకుండా అప్పులు పాలు చేసి ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ను ఏం చేయాలనుకున్నారు? ఆంధ్రప్రదేశ్ను ప్రజలు అబద్ధం మీకు అధికారం ఇస్తే మీరు దోచుకోవడం తప్ప ఇంకేమైనా చేశారు? మీరు మాత్రం కోటీశ్వరులే కానీ ప్రజలను లూటీ చేసి ప్రజలు పేదవాళ్ళు చేశారు. కాబట్టి తప్పకుండా మా నాయకుడు కరెక్ట్ చేస్తాడు, ప్రజలు కూడా మేలు చేసే విధంగానే పరిపాలిస్తాడని చెప్పి తెలియదు.